హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేట మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సమయంలో న్యాయాధిపతుల జీవితం ద్వారా అనేకమైన ఆత్మీయ పాఠాలు, న్యాయాధిపతి అయిన సంసోను జీవితం ద్వారా మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం. ఈరోజు ఈ సాయంకాల సమయంలో రోజు ఒక శ్రేష్టమైన జీవితం, ఎజ్రా, గెహజీ, అలాగే మరొక నెహెమ్యా కానీ, అలా తోమా కానీ, ఇలా జీవితాలను మనం ధ్యానిస్తాం. అయితే ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో మరొక జీవితాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకొని ఒక ప్రవక్త జీవితం, ఒక ప్రవక్త దేవునికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే అది వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి దేవుడికి ఎలా ఉండాలి, లోబడి ఉంటే ఎలా ఉంటుంది, లోబడకుండా తన ఇష్టం చేస్తే ఎలా ఉంటుంది, తన జీవితంలో జరిగిన పెనుమార్పులు ఏంటి, ఆ మార్పుల వల్ల తను నేర్చుకున్న పాఠాలు ఏంటి, ఆ పాఠాలు తన దేవునికి దగ్గరగా ఎలా చేశాయి. ఈరోజు ఆ జీవితాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి మీ పక్షమున, ఎందుకంటే మీ నిమిత్తం నిరంతరం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరన్నా సరే మీ నిమిత్తం మేము ప్రార్థన చేయాలని మీరు ఆశించినట్లయితే మా ఫోన్ నెంబర్ 9014378416 ఆ నెంబర్కి మీరు తెలియజేస్తే మేము ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మీరు ఈ వాక్యం వింటున్నారు కదా, ఈ వాక్యం ద్వారా మీరు వింటూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతున్నట్లయితే ఈ వాక్యాన్ని 10 మందికి మీరు షేర్ చేయండి. దేవుడి వాక్యాన్ని పంచండి. అలాగే మీరు ఎలా దీవించబడుతున్నారో, ఏ విధంగా దేవుడు మీతో మాట్లాడాడో ఒక చిన్న మెసేజ్ మాకు కూడా ఆ వాట్సాప్ నెంబర్కి, ఏదైతే 9014378416 ఆ నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ లేదంటే వాట్సాప్ మెసేజ్ కానీ చేసి మీరు తెలియజేస్తే దాన్ని బట్టి మేము ప్రభువుని మహిమపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడి ఈ ప్రవక్త జీవితం ద్వారా మమ్మల్ని ప్రభావితం చేసి నీ కొరకు సిద్ధపరచమని, పరిశుద్ధాత్మదేవుని గొప్ప కార్యాలు జరిగించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తునామమున నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆ వ్యక్తి పేరు యోనా. మనకు తెలుసు యోనా గురించి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి యోనా జీవితంతో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, యోనా అంటే అర్థం గువ్వ లేదా పావురం. పావురం దేనికి వాడతారు, పావురాన్ని దేనికి వాడతారంటే, ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో మెసేజ్ చెప్పడానికి, మెసేజ్ ఇతరులకు తెలియజేయడానికి ఉత్తరాలు ఉండే ఇదివరకు రోజుల్లో. ఈరోజు ఉత్తరాలు అంటే ఏంటి అని అడుగుతారు. పిల్లలు అడిగారు అనుకోండి, ఉత్తరాలా, అవేంటి మమ్మీ, అవేంటి డాడీ అని అడిగే రోజు ఇది. ఎందుకంటే ఉత్తరాలు ఈ రోజు లేవు. ఏంటిది? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవి తెలుసు. ఆ రోజుల్లో ఉత్తరాలు ఉండే. పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు. పోస్ట్ మ్యాన్ వస్తే మనీ ఆర్డర్ వచ్చిందంటే పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే చాలా ఏం తెస్తున్నాడో వార్త, దూరం నుంచి వచ్చే వార్త, అది మనకి ఎంతో తీపం. అయితే ఈ రోజు ఎలా ఉంది? ఈ గొప్ప, ఈ పావురంగా, ఈ యోనా పేరుకి అర్థంగా ఉన్న ఈ యోనా మొదటిగా అమిత్తయి కుమారుడు. ఇక్కడ చూస్తే యోనా గ్రంథం మొదటి వాక్యం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును. ఎవరంటే అమిత్తయి అని తన తండ్రి పేరు తెలియజేస్తున్నారు. తన తండ్రి అమిత్తయి అనే ఆయనకి ఈయన కుమారుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరి కుమారులుగా ఉన్నావు అంటే దేవునికి. దేవుడు తన స్మరక్తంలో నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించాడు. దానికోసం గొప్ప వెల జరిగింది. మీకు తెలుసో తెలీదో, దానికోసం చాలా గొప్ప వెల. యేసుక్రీస్తు ప్రభువారే యజ్ఞం అయిపోయాడు మన కోసం. ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు నీ జీవితం, ఎందుకంటే నీ కోసం, నా కోసం బలి అయిన యేసుక్రీస్తు కోసం ఎలా ఉన్నావు? ఈరోజు మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే చూద్దాం రండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఈ యోనా ఒక మంచి సువార్థికుడు, ఇంకో మంచి సువార్థికుడిగా. అందుకే 2వ వచనం, దూరదేశం, మొదటిగా దూరదేశంలో సువార్తకు పంపబడినవాడు. దూరదేశానికి సువార్తకు పంపిస్తున్నాడు దేవుడు. చూడండి ఆ మాట చదవండి. నినివే పట్టణస్థులో దోషము, పేజ్ నెంబర్ 762. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. దేవుని చేత దూరదేశానికి, దేవుని చేత, దేవుని వాక్కు చేత ఇదిగో ఆ ప్రజలకు వెళ్ళి. ఈయన ఎవరంటే ఈయన ఒక ప్రవక్త. ఈయన ప్రవక్త కాబట్టి ప్రవక్త పని ఏంటంటే, ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా?
దేవుడు ఏదైతే మాట చెప్తాడో, ఎవరికి చెప్పమని చెప్తాడో ఆ మాటని తిరిగి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పేవాడు ప్రవక్త. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పరిచిన పరిచర్యలు డిఫరెంట్ గా ఉన్నాయి. సువార్థికుడిగా ఉంది, కాపరిగా ఉంది, ఒక సువార్థికుడిగా ఎవాంజలిస్ట్ గా, అలాగే ఒక సంఘానికి కాపరిగా, అలాగే ఒక అపోస్తులుగా, ఒక పరిచారకుడిగా, అలాగే మరొకటి ప్రవక్తగా. ఒక్కొక్కరు డిఫరెంట్. ఎందుకంటే కొంతమందికి ఇవాంజలిస్టులుగా సువార్త చేయటమే, సువార్త భారంగా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కాపరులుగా, దేవుని సంఘాన్ని మహిమకరంగా, కొంతమందిని అలా ఎలా ఉన్నారు. ఈరోజు మనకి ఇచ్చిన బాధ్యత, ఎవరికైనా సరే ఇచ్చిన బాధ్యత, ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. అలాగే ఆయన కోసం పరిశుద్ధంగా జీవిస్తూ ఆ రెండవ రాకడ సమయంలో ఆయన ఎదుర్కొంటూ మనం అందరం సిద్ధపడాలి. మన తోటి వారిని కూడా సిద్ధపరచాలి. సిద్ధపరచుటకు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? సిద్ధపరిచే విధంగా నీ జీవితం ఉందా? ఇతరులు ప్రభావితం చెందే విధంగా ఉందా? ఈరోజు ఈ వ్యక్తిని వేరొక దేశం పేరు కూడా చెప్పాడు దేవుడు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నినివే అనే మహాపట్టణానికి వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలంటే వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆ నినివే ప్రజలు చేస్తున్నది దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆ నినివే ప్రజలంతా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అయితే నువ్వు ఎలా నిలబడాలంటే దేవునికి మహిమకరంగా వాళ్ళందరికీ తెలియజేయ, వాళ్ళు పాపంలో ఉన్నారు, ఆ పాపం నుంచి విడుదల పొందుకునేటట్లు వారికి తెలియచేయి, వారు తిరిగి మారు మనసు పొందుతారు. అది అన్నది కాదు, వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, నువ్వు మొదటిగా వెళ్ళి చెప్పు. ఏం చెప్పాడంటే, నా దృష్టికి ఘోరమైన పాపం చేస్తున్నారు కనుక నీవు వెళ్ళి నినివే మహాపట్నంకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించము. సువార్త పోయి అక్కడ చెప్పు, వాళ్ళు మారు మనసు పొందుతారు. అది సెకండరీ. ప్రభు వాళ్ళు మారు మనసు పొందరు అని అంటాం. అది నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, నువ్వు చేయటం కాదు. ఎవరు చేస్తారు? అది దేవుడు చేస్తాడు. ఆ మనిషి మారకపోవటం అది దేవుడి ఇష్టం, దేవుడు చేస్తాడు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇష్టం లేని పని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణానికి వెళ్ళి నా ప్రేమను వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు దోషులు అయిపోయారు నా దృష్టికి. వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకోవాలంటే వాళ్ళు రిపెంట్, వాళ్ళ పాపాలను ఒప్పుకోవాలి. ఈరోజు ఆ రాబో ఉగ్రతని తప్పించుకోవటానికి యేసుక్రీస్తు రక్తం ఒకటే మనకుంది. మనం చూద్దాం రండి. ఇష్టం లేని పని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోనా యొప్పేకుపోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కిన. తనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, ఇక్కడ దేవుడి చిత్తం, అది దేవుడి చిత్తం చేయడానికి ఇష్టం లేదంటే ఒకటి చెప్తానండి. యోనాకి చక్కగా తెలుసు నేను పోయి ప్రకటించాను అనుకో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారు. వాళ్ళ పాపాలని దేవుని ఎదుట ఒప్పుకుంటారు. దేవుడు కనికర పడతాడు. దేవుడు కనికర పడినప్పుడు దేవుడు కాపాడతాడు. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, వాళ్ళని వీళ్ళు హింసించేవాడు, వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ పితరుల జీవితాన్ని ఎక్కడైనా వాళ్ళు హింసించేవాళ్ళని తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు ఎలా ఉన్నాం? క్షమించబడటం. యోనా గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడ చూస్తే యోనాకి అది ఇష్టం లేదు. చెప్తే వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటారు. ఎందుకంటే చెప్పేవాళ్ళు పంపబడాలి కదా. ఈరోజు అందరికీ సువార్త అందాలన్నది యేసుక్రీస్తు యొక్క ఇచ్చి వెళ్ళిన మాటలో కూడా ఒకటి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు మాట మనకి ఎలాంటిదంటే ఆజ్ఞ. యేసుక్రీస్తు ఆయన మాట ఆజ్ఞ అతిక్రమణే కదా మనకు పాపం. నేను చెప్పిన మాట మనం పాటిస్తున్నామా? ఆయన అనేకులకు ప్రకటిస్తున్నామా? అయితే ఇతను పంపబడిన పని ఏంటంటే, అయ్యా నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశం ఒకటి. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు ఒక చోట చెప్పాడు అనుకోండి, నేను వెళ్ళను, ఇది సంపూర్ణంగా మన చిత్తం, నేను వెళ్ళను ప్రభు. అక్కడ ఏమొస్తుంది? అక్కడ ఏమి రాదు, అక్కడ అది లేదు. ఈరోజు చాలా మంది మేము రావాలంటే మాకు ఇవి ఏవైతే ఈ క్వాలిటీస్, ఈ ఫ్యూచర్స్, ఇవన్నీ మాకు ఫెసిలిటీస్ కావాలంటున్నారు. ఎంతవరకు అది సమంజసం కాదు, అది ఎంతైనా కరెక్ట్ కాదు. ఈరోజు మన వాక్యం
అప్పచెప్పవలసిన దేవుని ఎదుట మన వాక్యం వాళ్ళు ప్రభావితం చెందేటట్లు వాళ్ళ హృదయాలు దేవుని తట్టు తిరిగేటట్టుగా మన వాక్యం అందించి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఒప్పుకోలు కలుగు చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ పాపంలో రిపెంట్ చేసుకున్నారు అన్నది అది దేవునికి వదిలేదు. దేవుడు వాళ్ళలో పనిచేసినప్పుడు ఆ వాక్యం వాళ్ళలో పనిచేసినప్పుడు వాళ్ళు ఇంకా దేవునికి దగ్గరగా అవుతారు. ఒకవేళ పాపం చేసిన వారైతే, పాపంలో ఉన్నవారైతే రిపెంట్ చేసుకొని వారి మారుమనసు పొంది రక్షణ పొందుటకు ఆ ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ చూస్తే దేవుని ఆ ఇష్టం లేదు తనకు ఆ పని చేయటం. ఎందుకంటే వెళ్ళి చెప్తే వాళ్ళందరూ మారు మనసు పొందుతారు, కానీ ఆయనకి ఇష్టం లేక ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని సన్నిధిలో నుంచి తర్షీష్కు వెళ్ళిపోతున్నాడు. దేవుని చిత్తాన్ని వదిలేసి తన ఇష్టానుసారంగా వెళ్తున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. దేవునికి ఉంటది. దేవుడు ఏమనుకుంటాడంటే నా బిడ్డగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా ఈ బిడ్డ నా దగ్గర నా సన్నిధిలో నాకు కనపడుతున్నప్పుడు నేను ఈ బిడ్డను దీవిస్తాను, ఈ బిడ్డను ఆశీర్వదిస్తాను. నా తండ్రి అని దేవుడు అనుకుంటున్నాడు. మనం అంటాం నీ సన్నిధి కాదు, దేవుని సన్నిధి నుంచి పారిపోయే ప్రయత్నం, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం, దేవునికి దూరంగా అనేకులకు. ఎందుకంటే దేవునికి దూరంగా ఉండి దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యోహాను సువార్తలో మీరు ఆ మాట చూడవచ్చు 15వ అధ్యాయంలో. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, ఎందుకంటే నేను నిజమైన ద్రాక్ష. ఈరోజు ద్రాక్ష వల్లికి అంటుకొని ఉన్న తీగలన్నీ ఫలిస్తాయి. ద్రాక్ష వల్లిలో లేని తీగలు ఏమైపోతాయి? ఎండిపోతాయి. వేరుగా ఉండి ఏం చేయలేరు. రాత్రంతా శ్రమ పడ్డాం, దేవుడు లేడు. రాత్రంతా కష్టపడ్డారు, వచ్చారు. తెలియజేసినప్పుడు రాత్రంతా దేవుడు వచ్చి అంటున్నాడు ఏంటి అంటే అదే గ్రేవ్లో చేపలు పడలేదు. అయితే అంటున్నాడు దేవుడు చెప్పిన కళ్ళి వలయమన్నప్పుడు వలేశారు. వాళ్ళలో పిగిలిపోయే విధంగా నీ మాట చొప్పున ఆయన మాట విన్నారు. ఆయన ధోనిలోకి ఆహ్వానించారు, ఆయన జీవితంలోకి ఆహ్వానించారు. ఆయన చిత్తం జరగాలి. జరిగించినప్పుడు ఆ రెండు ధోనిలు వాళ్ళు వేసిన వాళ్ళ ఎప్పుడు చూసుంటారు వాళ్ళు అంతగా సమృద్ధి వాళ్ళకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? దేవుని కలిగి ఉన్నప్పుడు వచ్చింది, దేవుని మాట విన్నప్పుడు వచ్చింది. ఈరోజు ఈ వ్యక్తి మాట వినకుండా పరిగెడుతున్నాడు. మన పిల్లవాడు మాట వినకుండా బయటకు పరిగెడుతున్నప్పుడు గద్దిచ్చైనా సరే ఆ పిల్లవాడికి తెలియజేస్తాం. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చిన్నపిల్లలు బయటికి వెళ్తూ మన మాట వినకుండా బయటకు వెళ్తుంటే మనం రెండు తగిలించైనా సరే వాళ్ళకి దండించి చెప్తాం బయట కరోనా ఉంది, నువ్వు ఇంట్లోనే ఉండాలని. అయితే ఈరోజు దేవుని సన్నిధి నుంచి ఇతను తన ఇష్టానుసారంగా బయటకు వెళ్ళిపోతున్నాడు. దేవుని పని చేయకుండా తన ఇష్టానుసారం, ఎందుకంటే వాళ్ళు రిపెంట్ అవుతారని చెప్పి నేను వేకి వెళ్ళవలసిన వ్యక్తి తర్షీష్కు వెళ్తున్నాడు. ఈరోజు దేవుని మాటను అంగీకరించిన వాళ్ళు, ఈరోజు దేవుడు చెప్పిన మాటను అంగీకరించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ఎంతగా వెదజల్లబడుతుంది. ఒక్క మాట తెలియజేస్తున్నాను, దేవుని వాక్యం కరువు అవ్వబోయే రోజులు కూడా రాబోతున్నాయి. వాక్యం సెలవిస్తున్నది. ఎక్కడ చూసినా తూర్పు, న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఎటు వెళ్ళి చూసినా కానీ వాక్యం దొరకదు. యెహోవా వాక్యం దొరకదు. మీరు చూడొచ్చు ఆ మాట కూడా దేవుడు తెలియజేశాడు. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు ఆ కడవరి రోజులకి మనం ముందుకు వచ్చాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దొరకని రోజులు వస్తాయి. దొరకని రోజులు రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక, అన్నం లేక కలిగే క్షామం కాదు, అన్నం లేక వచ్చే కరువు కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉండదు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుడికై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించడం కానీ అది వారికి దొరకదు. అందుకే ఈరోజు చూడండి, దేవుడి ఈ లాక్డౌన్ పీరియడ్ లో దాదాపుగా ఈ రోజుకి 5 months అనుకుంటా, 5 months నుంచి మీరు ఎప్పుడు చూసి ఉండని స్పీకర్స్ కూడా దేవుడి కోసం యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఏమైనా కానీ యూజ్ చేసి సోషల్ మీడియా ద్వారా సువార్తను పంచుతున్నారు, అందిస్తున్నారు. వారి ప్రయాసం గుర్తించి, ఎందుకంటే విత్తబడుతుంది. మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఈ వ్యక్తి దేవుడి ఇష్టం నుంచి, దేవుని సన్నిధి నుంచి నినివేకి వెళ్ళవలసిన వ్యక్తి తర్షీష్కు వెళ్తున్నాడు. అయితే ఏం జరిగింది? దేవుని చిత్తాన్ని వదిలి బయలువెడిలి వెళ్తున్న యోన కానీ దేవుని అనుగ్రహం పొందాడు. ఎందుకంటే యోన దేవుని చిత్తంలో ఉన్నాడు. చూడండి ఆ మాట చూడండి, 3వ వచనం 4వ వచనం చూద్దాం.
అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చినవు. కాబట్టి నావికులు ఇక్కడ ఆయన దేవుడి చిత్తాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఓడ మీదకి, ఆయన ఏదైతే ఓడలో ఉన్నాడో ఆ ఓడ మీదకి, సముద్రంలో ఉన్న ఆ ఓడ మీదకి తుఫాన్ లాగా వచ్చేసింది. ఏమొచ్చిందంటే ఏమొచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి ఓడను తన దేవతను ప్రార్థించి ఓడ చులకం చేటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోనా ఓడ దిగువ భాగంలో ఉన్నాడు. యోనా ఎక్కడున్నాడంటే ఈ యోనా ఓడ దిగువ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు? బెర్త దొరికింది, చక్కగా నిద్రపోతున్నాడు. ఈరోజు నిద్రపోతున్నా నువ్వు లేవాలి. ఇంకా నిద్రపోతున్నావేమో, ఈరోజు ఇంకా ప్రభు రాక ఆలస్యం అని చెప్పి ఇంకా నువ్వు అలాగే ఉన్నావు. దేవుడు అంటున్నాడు నువ్వు లేవాలి. లేమో యెహోవా మహిమ వచ్చింది, దేవుని మహిమ వస్తుంది, కానీ నువ్వు ఇంకా అలాగే ఉంటే నిద్రపోతులా ఉండకూడదని ఇక్కడ అంటున్నాడు. ఓ నిద్రపోతా, నీకేమొచ్చింది అని చెప్పి నీకేమొచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవునికి మహిమకరంగా ఉండకుండా దేవునికి ఆయాసకరంగా వ్యక్తి అయ్యాడు. ఆ వ్యక్తి అయినప్పుడు ఆ ఓడ నాయకుడు అంటున్నాడు, అయ్యా నీకేమొచ్చింది? అందరూ వాళ్ళ దేవతలకి వాళ్ళ దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎలా కొలా ఈ వచ్చిన ఉప్పిన నుంచి దేవుడు విడిపిస్తా, వాళ్ళ దేవతలకు వాళ్ళు ట్రై చేస్తారు. నువ్వు కూడా ప్రార్థన చేయొచ్చు కదా, నువ్వెవరో ఒక దేవుడిని కలిగి ఉంటావు కదా అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అంతలో ఓడవారు దేన్ని బట్టి ఈ కీడు మన మీదకి వచ్చింది, ఇంత కీడు మనకు సంభవించింది తెలియటిగా మనం చీట్లు వేశారు. అసలు ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఇంత సముద్రం ఇలా రావటం ఏంటి అని చెప్పి చీట్లు వేస్తే ఈ యోనా పేరు వచ్చింది. అయ్యా అసలు నువ్వెవరో చెప్పయ్యా, అసలు నువ్వెవరో మాకు చెప్పు అంటే ఆయన అంటున్నాడు, నేను హెబ్రేయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడిని అయి ఉన్నాను అని చెప్పి చెప్పగానే అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నుంచి వెళ్తున్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసింది. ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడంట. ఎవరైనా దేవుని సన్నిధిని కోరుకుంటారు, కానీ దేవుని సన్నిధి నుంచి ఎందుకు పోతున్నాడు? పోయి కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఇతడు అనుగ్రహం పొందుకున్నాడు. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు చాలా మందిని దేవుడు తప్పిపోయినప్పటికీ తిరిగి సంఘంలో చేర్చడానికి ఇష్టపడతారు. ఒక కాపరి బాధ్యత ఏంటంటే తప్పిపోయిన సంఘంలో బిడ్డలు, సంఘంలో ఎవరైతే తప్పిపోయారో మరలా తిరిగి తెచ్చుకోవచ్చటం, తిరిగి తెచ్చి వాళ్ళని తీసుకురావటం, తిరిగి సంఘంలో చేర్చడం. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు 3 ఉపమానాలు చెప్పడం మనందరికి బాగా గుర్తు. ఆ ఉపమానాలు గుర్తున్నాయి, కానీ అవి ఎందుకు చెప్పాడో గుర్తులేవు. ఇప్పుడు కూడా 100 గొర్రెలు ఉన్నాయి, 99 అక్కడే ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. 99 మందలో 99ని వదిలేసి ఆ ఒక్కదాని కోసం ఆ కాపరి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఒక్కటి కూడా తప్పిపోకూడదు. ఈరోజు సంఘంలో రక్షించబడుతూ సంఘం విస్తరించబడుతుంది. మరి వాళ్ళని ఎలా మర్చిపోతాం? వాళ్ళని మర్చిపోకూడదు. రెండోది, అక్కడ 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, 9 ఉన్నాయి, ఒకటి పోయింది. అది దొరికేదాకా ఆమె వెతుకుతూనే ఉంది. అలాగే దొరికేదాకా మరలా తిరిగి తీసుకొచ్చేదాకా, దొరికినప్పుడు ఆమె ఆనందంగా తన వాళ్ళందరినీ పిలిచి భోజనం అలా చేస్తుంది. ఎందుకంటే సంతోషం. పోయింది దొరికినప్పుడు. 2 కుమారులు ఉన్నారు, ఒకటి తప్పిపోయాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు. ఇప్పుడు మనం పండగ చేయాలి. పండగ అంటే వాళ్ళు విందు చేస్తూ అలా ఉన్నారు. ఈరోజు పోయింది తిరిగి దొరికినప్పుడు అదే నేర్పుతున్నాడు. ఈరోజు అలా తప్పిపోయిన వారిని తిరిగి మరలా చేర్చాలి, అది మన బాధ్యత. అయితే ఇక్కడ చూస్తే సముద్రం దిగువ భాగానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇక్కడ ఈ వ్యక్తికి బుద్ధి రావడం కోసం ఒక మత్యాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఒక చేపను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చేపకు ఆజ్ఞిస్తే చేప కూడా దేవుని పని చేసింది తెలుసా? 2 సార్లు చేప కూడా దేవుని పని చేస్తుంది. ఏంటంటే చేప యోనాకి చెప్పాడు, యోనా గురించి చెప్పాడు, యోనా ఇప్పుడు సముద్రంలో పడతాడు, వెళ్ళు మింగేసేయి, మళ్ళీ అరిగించుకోకూడదు. ఆ చేపకి ఎంత కష్టమో చూడండి. తినమని ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఆ ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ నోట్లోకి ఒకవేళ అరిగించుకుందా
చచ్చూరుకుంటాడు లోపల. అరిగించుకుందంటే ఈ మనిషి చచ్చిపోతాడు. అదేమో అక్కడ దేవుడు ఆజ్ఞించాడు అరిగించుకోకూడదు. ఎంత కష్టపడి ఉంటుంది చూడండి. అయితే ఈ వ్యక్తికి బుద్ధి అప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇంకొక చోట చేప నోట్లో నుంచి ఏమొచ్చింది? షెకేలు. చేప గాలం వేసినప్పుడు మొదట వచ్చిన చేపది ఆ చేప నోట్లో షెకేలు ఉంటుంది. అది మన ఇద్దరు తరఫున పేతులకి చావటం. చేపలు కూడా దేవుడు పని చేసినాయి. అయితే ప్రతి జంతువు దేవునికి లోబడుతుంది. ఈ మనిషి లోబడతల్లా. 3 రోజులు ఆ మనిషిని కడుపులో పెట్టుకొని 3వ రోజు ఏం చేసిందో చూడండి. యోనా 3 దినములు ఆ మత్యం యొక్క కడుపులో నుండి 3వ రోజున ఏం చేసింది? తెచ్చి కక్కేసింది. ఆ 3 రోజులు ఆయనకేమర్థమైందంటే అయిపోయింది, చచ్చిపోయా, ఇంకేమీ లేదు, నరకంలో పడిపోయా, ఏమి లేదు. కేకలేస్తున్నాడు. అప్పుడు లేచాడు ప్రార్థనకి లేచాడు. అయితే ఆ చేప కడుపులో ఉన్నాడు కదా, అంధకారంగా ఉంది, అంత వికారంగా ఉంది కదా, ఆయనకేం అర్థం కాదు. ఆ అడుగు భాగానికి వెళ్ళినాక ప్రార్థనలో ఉంది. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించు. ఆయన ఏమనుకుంటున్నాడంటే అది చేప కడుపులా లేదు, చుట్టూ అలా ఉంది, ఏం లేదు, ఇక నన్ను పాతాళంలో పడిపోయాను, దేవుడు మాట వినలేదని చెప్పి కేకలేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరొకటిగా చూస్తే 139వ కీర్తన 10వ వాక్యం చూస్తే, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునే ఎడల. దేవుడు ఆ అంధకారంలో ఉన్న యోనాను వదిలిపెట్టలా. చేప కడుపులో ఉన్నాడు కానీ ఆయనకి బుద్ధి రావడానికి ఆ చేప కడుపులో ఆయనకి సేఫ్టీ ఉంది. కానీ అప్పుడు బుద్ధి వచ్చి అక్కడ నిద్రపోతున్నాడు కదా, ఇక్కడ మోకరించి అంటున్నాడు. ఆ చేప కడుపులో ఎలా ప్రార్థన చేసాడు ఆలోచించండి. ప్రభా, ఎందుకంటే ఆ తిన్న ఎంత ఉంటాయి, అవన్నీ చుట్టుకొని ఉంటాయి. ఆయన అది చూసి పాతాళంలో ఉన్నాను, ఇక నా పని ఏమి లేదు అని చెప్పి కేకలేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు? నీ కోసం, నీ ఇంటి వారి కోసం, నీ చుట్టుపక్కల వారి కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంతవరకు ఎప్పుడన్నా చేసావా? ఒకవేళ చేయకపోతే ప్రభు సెలవిస్తున్నాడు, చెయ్యి ఈ రోజు నుంచి ప్రార్థన చేయి. ప్రార్థన నీ తోటి వారు కూడా రక్షించబడాలని, వాళ్ళు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలని ప్రార్థన చేయి. అయితే ఇక్కడ చూస్తే సముద్రం దిగు. భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా బ్రదర్, నిజమే, భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చుగా. ఒక వ్యక్తికి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన గుర్తు రాలా, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇంకొక వ్యక్తి ఏమో దేవునికి మహిమకరంగా జీవించాడు, భూమి మీద కష్టాలే పడ్డాడు. ఇద్దరు చనిపోయారు. ఎందుకంటే చావు అనేది నాకు నీకు ఎవరికైనా కామన్, అందరిని బలకరించింది. అయితే చావు కొంచెం వెనక ముందు అంతే. మన వయసులో తేడా ఉన్నట్టు వెనక ముందు అందరం వెళ్ళిపోవాల్సిన వారే. మనది లోకం. మనం ఇక్కడ ఎవ్వరో పర్మనెంట్ గా ఉంటానని ఎవ్వరో 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు మైకేల్ జాక్సన్. బ్రతకలా, 54, 55 ఆ సమయంలో చచ్చిపోయాడు. అన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంది కానీ అన్ని దానికి సంబంధించి అన్ని తీసుకున్నా, కానీ అన్ని సంవత్సరాలు బ్రతకలా. దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఎంత బతుకుతామో మనకు తెలియదు. అయితే ఇక్కడ చూస్తే భూమి మీద వాళ్ళిద్దరు చనిపోయారు కదా, భక్తులు చనిపోయారు. ఒక ఆయన భక్తులు అని ఎందుకన్నానంటే ఆయన అంటున్నాడు చనిపోయిన తర్వాత, నా తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకి తండ్రి. మరి ఎవరు? మన పార్టీయే. కాకపోతే పార్టీ నెంబర్ 2 ఏంటంటే ప్రార్థన లేనివాడు, సిద్ధపాటు లేనివాడు, దేవుడి కొరకు జీవించిన వాడు, తన ఇష్టానుసారంగా జీవించేవాడు. నెంబర్ 1 ఇంకొక ఆయన ఉన్నాడు. 2 కేటగిరీలు ఎందుకన్నా, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకి ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి ఆ కురుపులు నోకుతున్నాయి. ఆయన ఈ ఎదుటేమో ఉన్నాయి. ఈ 2వ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ఎదురే ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన భోజనం బల్ల మీద పడే రొట్టె ముక్కలు ఏమైనా పట్టి తిందామని ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమో సరాసరి అబ్రహాము రొమ్మును అనుకొని ఉన్నాడు. ఈయనేమో నరకంలో పడి మలమల మారుతున్నాడు, కేకలేస్తున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా లాజర్ని పంపించు, ఏం కావాలి నీకంటే. లాజర్ని పంపిస్తే లాజర్ ఏం కావాలంటే చిన్న చుక్క నీళ్ళన్నా నా నాలుగు మీద, ఎందుకంటే ఇక్కడ అగ్ని ఆరట్లేదు అసలు. అయ్యా భూమి మీద, ఎందుకంటే మన ఇద్దరికి మధ్య అగాధం ఉంది, ఆయన రావటానికి లేదు, రాడు. అయితే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, కానీ లాజర్ నమ్మకంగా బ్రతికాడు. ఈరోజు ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన జీవితం. పరలోకం వెళ్ళినాక ప్రార్థన చేస్తానంటే అడేం లేదు. పరలోకం వెళ్ళినాక నువ్వు ప్రార్థన చేయడానికి ఛాన్స్ లేదు. పరలోకంలో స్తుతించడానికి ఛాన్స్ ఉంది.
నువ్వెవరికైనా సాక్ష్యం చెప్తావా అంటే నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఎవరు ఉండరు, అందరు దేవుని చేత రక్షించబడిన వాళ్ళు, దేవుడి కొరకు నీకంటే ఇంకా మేబీ నీకంటే ఇంకా మా జీవితంలో ఇంకా గొప్ప సాక్ష్యం కలిగిన వాళ్ళే ఉండొచ్చు. అయితే ఎవరికన్నా అక్కడ వాక్యం అందరికీ తెలుసు, అక్కడ ప్రార్థన చేస్తా, ప్రార్థన చేయడానికి సిక్ పీపుల్ ఎవరు లేరు, దేవునికి తెలియని పీపుల్ ఎవరు లేరు. ఏమున్నా భూమి మీద చేయాలి, ఏమున్నా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టే లోపు ఇక్కడే చేయాలి. ప్రార్థన కానీ, వాక్యం ధ్యానించడం కానీ, వాక్యాన్ని బోధించడం కానీ, ఇతరులకు మేలు కలిగే విధంగా జీవించడం కానీ అన్ని భూమి మీదే. అక్కడ చేరిన తర్వాత ఒక్కటే స్తుతించడం ఒకటే. అయితే ఇక్కడ చూస్తే సముద్రము దిగువ భాగానికి వెళ్ళిన తర్వాత, ఆ చేప దిగువ భాగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రార్థన చేశాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కీర్తనాకారుడు కూడా అదే చెప్తున్నాడు. కీర్తనాకారుడు 4వ కీర్తనాకారుడు కూడా మాట చెప్తున్నాడు. 4వ కీర్తన 1వ వచనం, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇరుకు ఆయన ఉంది, చాప కడుపులోనే ఉన్నాడు, ఇరుగ్గా అంతా కారంధకారంగా ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు జీవితం అలా కాకముందు ముందే ప్రార్థన చేస్తే బాగుండేది. ముందే ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉన్నతమైన స్థలాలకి దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ముందే అన్ని అయిపోకముందే ఆ వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నరకంలో ప్రార్థన చేస్తే నో యూజ్. ఉపయోగం ఏముందండి? భూమి మీద ఉన్నప్పుడే నో అంటారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన, దేవునితో సహవాసం, పరిశుద్ధత కలిగి జీవించాలి. మరొక మాట చూస్తే ఇక ఆ బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చిందంటే, దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఆ మత్యానికి ఆజ్ఞించాడు. ఆ మత్యమునికి ఆజ్ఞించినప్పుడు అదేం చేసిందంటే తీసుకెళ్ళింది, ఆ ఒడ్డుని కక్కేసింది. పాపం అది ఎంత కష్టపడి ఉంటుందో. బాబు నీకు వచ్చే బుద్ధి ముందు ఉండొచ్చుగా, నీ బుద్ధి నీకు ముందుంటే నాకు ఈ 3 రోజులు ఉపవాసం ఉండేది కాదుగా. నాకు ఈ 3 రోజులు ఏం తినకుండా నీ వల్ల ఏం తిన్నా దాన్ని అరిగించుకోవాలంటే నువ్వు కడుపులో ఉన్నావు. అది ఏందనుకుందో, ఏం తిన్నా నువ్వు ఎదుటున్నావు, నువ్వు కడుపులో ఉన్నావు. తింటే నేను అది అరిగించుకుని నువ్వు కూడా అరిగిపోతావు. దేవుడు చెప్పాడు నేను కాపాడాలని. కాబట్టి నేను కాపాడటానికి నేను కూడా ఏం తినకుండా 3 రోజులు నేను కష్టపడ్డాను పో బాబు అని చెప్పి కక్కి అవతలేసింది, బయట వేసేసింది. ఆయన పోయ్యా బాబు 3 రోజులు నన్ను కష్టపెట్టావు, నువ్వే కష్టపెట్టావు, నేను కాదయ్యా నన్నే నువ్వు కష్టపెట్టావు అని చెప్పి బయట కక్కేసింది. దేవుడు ఆజ్ఞిస్తేనే మధ్యం వెళ్ళి యోనాని కక్కి వేసిన తర్వాత యోనా ఏం చేస్తున్నాడంటే తర్వాత చూడండి, యోనా గ్రంథంలో హెచ్చరించడానికి డిసైడ్ అయిపోయాడు, దేవుని స్వార్థం తెలియజేయడానికి సిద్ధపడ్డాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఎలా చేశాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎలా చెప్పాడో అలా చేశాడు. ఈరోజు దేవుడు ఒకటి చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, అయ్యా నేను నిత్య పరిశుద్ధుని అని చెప్తే మనం ఏం చేస్తున్నాం, మన జీవితం, మన లైఫ్ స్టైల్, మన డ్రెస్ సెన్స్ ఎలా ఉంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అది సహోదరుడైనా సహోదరి అయినా డ్రెస్ సెన్స్ ఎలా ఉంది. డ్రెస్ సెన్స్ ఎక్కడో ఉన్నాడు యోసేపుని అంటున్నారు, అదిగో కలగానే వాడు వస్తున్నాడు. ఎలా కనుక్కున్నారు అతనికి విచిత్రమైన నిలువటంగి తండ్రి కుట్టించాడు. ఈరోజు నీ వస్త్రం కూడా బాగుండాలి. ఇతరులు నిన్ను చూస్తున్నప్పుడు నీ వస్త్ర విధానం యోహాను వస్త్ర విధానం చక్కగా ఉంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను వస్త్ర విధానం, ఎందుకంటే డిగ్నిటీగా ఉండాలి మనం. ఎవరైనా సరే అది ఆ వస్త్ర విధానం. నేను అన్యుల గురించి నేను తెలియజేట్లా, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. క్రీస్తుని నమ్ముకున్న నీవు ఎలా ఉండాలి. ఒక సేవకుడిని వస్త్ర విధానం గురించి తెలియజేసి నేను సరిచేస్తున్నప్పుడు ఇది కాకపోతే వేరొక చర్చ్ కాదు, అది కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సేవకుడు నేను ప్రేమించే ప్రభు మాట నీకు ఒక అన్నగా
ఒక తండ్రిగా తెలియజేశాడని నువ్వు తీసుకుంటే నీ జీవితం చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన వస్త్ర విధానం ద్వారా కూడా ఇతరులు శోధించబడకూడదు. మన డ్రెస్ సెన్స్, ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం ఇష్టానుసారంగా మనం డ్రెస్ చేసుకోకూడదు. మన డ్రెస్ సెన్స్, ఎందుకంటే అదే పేతురు భక్తుడు చెప్పాడు, పౌలు భక్తుడు కూడా చెప్పాడు. మనం అనుకువ కలిగి ఇద్దరు, అది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా దేవునికి మహిమకరంగా చినిగిపోయిన వేసుకోవటం ఏంటండి చెప్పండి. ఒకనొక రోజుల్లో మీ ఇంటికి ఎవరన్నా చినిగిపోయిన డ్రెస్ వేసుకొని వస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. గేట్ దగ్గర వాచ్మెన్ ఆపేస్తాడా లేదా? ఆపేస్తాడు. ఏంటి డ్రెస్, ఏంటి డ్రెస్, ఎవరు నువ్వు? ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ డ్రెస్ చినిగిపోయి ఉంది కదా. నేను చూశాను, మామూలు డ్రెస్ ఏమో 500 700 అంట, చినిగిపోయిన డ్రెస్ 2000 అంట ప్యాంటు. అని నేను ఆ ప్యాంట్ చూస్తే ఆ ప్యాంటు వేరే అతను ఎంత ఈ ప్యాంట్ 2000 అన్నాడు. మోకాల దగ్గర ఏమైంది? బండి మీద నుంచి పడ్డావా? మోకాల దగ్గర ఏమైంది? అంత రౌండ్ సర్కిల్ గా చినిగిపోయింది, పడ్డావు బండి మీద నుంచి. అంటే బండి మీద నుంచి పడింది కాదు, అది ఫ్యాషన్. ఏంటది? ఫ్యాషన్ అట బాబు. ఫ్యాషనా కాదు బాబు, మనకు ఫ్యాషన్ పనికి రాదు. ఫ్యాషన్ ఎవరన్నా, ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ప్యాషన్ అంటే అది దేవుణ్ణి వెంబడి, ప్యాషన్ ఫర్ క్రైస్ట్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. సినిమా ఒకటి ఉంది. సినిమా అని అంటాం కంటే దేవుని ప్రేమను చూపెట్టడానికి ఆయన అంత చర్య తీసుకున్నాడు. అయితే ఈరోజు ఎలా ఉంది? ఈరోజు మన అనుకరణ దేవుని చూస్తూ నడిచినప్పుడు, దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు జీవితం చక్కగా ఉంటుంది. దేవుడిచ్చిన ఆజ్ఞ వదిలేసి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు చాప కడుపులో వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు ఆయన చక్కగా తిరిగి దేవుడి కోసం నమ్మకంగా నిలబడ్డాడు. దేవుని కృపలో బాప్తీసం తీసుకున్నావు, మారుమనసు పొందావు, రక్షణ పొందావు, మరలా పాపానికి వెళ్తున్నావు. ఎందుకు? పాపానికి వెళ్ళి పాపానికి నీ తనువుని అప్పచెప్తున్నావు. ఎందుకు? అది ఎంతైనా నీకు మంచిది కాదయ్యా. అది నీకు ఎంతైనా మంచిది కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. అది నీ జీవితాన్ని ఎంతైనా దుర్భర వ్యవస్థలోకి తీసుకెళ్తుంది. లోకానికి, ఆ నరకానికి జర ఈడ్చుకెళ్తుంది. దేవుని దగ్గర నుంచి లాగి వేస్తుంది. ఎందుకంటే సాతాను శరీర క్రియలు, శరీర ఆశల మీద నుంచి నిన్ను మళ్లించడానికి చూస్తాడు. ఈరోజు ఏంటంటే నా వాళ్ళని చెప్పి చాలా చోట్లకు వెళ్తున్నావు. అది నువ్వు బాప్తీసం తీసుకోకముందు, అయ్యో నేను ఇన్నింటికి పాలు పంచుకోవాలి, ఇలా పాలు పంచుకోవాలి, నాకు అసలు దేవునితో సంబంధం ఈ పొత్తు లేదని నువ్వు మొదటిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిన్ను నువ్వు ఆలోచించుకోకుండా దేవుని రక్షించబడిన తర్వాత, దేవుని కృపలోకి వచ్చిన తర్వాత మరలా తిరిగి లోకంలో ఆ చేసిన పాపాన్ని మరలా చేస్తూ జీవిస్తే నువ్వు ఎక్కువ ఉన్నవారి కంటే ఉగ్రతను ఎక్కువగా తెచ్చుకునే వారిలో నువ్వే ఉంటావు. ఉగ్రతను ఎక్కువగా తెచ్చుకునే వారి దృష్టిలోకి నువ్వే వెళ్తావు. ఎందుకంటే వారు కూడా దేవుని తెలుసుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన పూర్వకంగా నువ్వు ముందుకెళ్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కానీ మనం అలా వెళ్ళంగా. అయితే ఇక్కడ చూస్తే హెచ్చరించుటకి పూనుకున్నాడు. దేవుడు చెప్పాడు హెచ్చరించమన్నాడు. హెచ్చరించడానికి డిసైడ్ అయ్యాడు. ఈరోజు వాక్యం అదే చెప్తుంది. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి పౌలు లేఖ రాస్తూ చెప్తున్నాడు. తిమోతికి తెలియజేస్తూ 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఈరోజు ఇదే బాధ్యత. సమయం అది మధ్యాహ్న కాలం. రోజు మీకోసం 2 వర్తమానాలు. మార్నింగ్ అయిపోగానే, టిఫిన్ అవ్వగానే ఇక ఆ బైబుల్ నా ఎదుటి ఉంటుంది, పుస్తకాలు నా ఎదుటి ఉంటాయి. దాంతో ఒక ప్రాక్టీస్ ఎలా చెప్పాలి, ఏంటి, ఏ వాక్యం తీసుకోవాలి, ఎలా వీళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా దేవుని ఆత్మతో ఎలా నడిపించబడాలి, ఆ రెఫరెన్సెస్ ఏంటి, వాటికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి కోడెడ్ రెఫరెన్సెస్, క్రాస్ రెఫరెన్సెస్, మొత్తం ఏ బుక్స్ రిఫర్ చేయాలి, మొత్తం తీసుకొని అవన్నీ మీకోసం సిద్ధపరచడం జరిగింది. మార్నింగ్ నుంచి సిద్ధపరిచిన తర్వాత ఆఫ్టర్నూన్ ఆ సమయానికి, ఆ 2 గంటల సమయానికి 2 మెసేజెస్ ఏం చెప్పాలి, అవి వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తాయి. మొదటిగా ముందు నాకు నేను చూసుకునే అవి ప్రభావితం, ఆ పెన్ను పెట్టి రాసుకునేటప్పుడు నాకు సెట్ అవుతాయి కరెక్ట్గా, ఇవి అప్లికబుల్ అని పర్ఫెక్ట్గా అవి ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి అంటే ఆ వాక్యం దాని మీద పెట్టి లిఖించడం జరుగుతుంది. దానికి ఒక ప్రయాసం ఉంది. సమయం అనక అసమయం అనక
ఇంకోటి చాలా మంది అడిగారు, ఎందుకు ఒక పూట చేయదు, ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత ప్రయాస, సండే సండే చెప్తున్నారు కదా. సండే సండే కాదు, ఈ సువార్తను మన దగ్గర ఉన్నంత వరకు, మన దగ్గర ఉంటే ఇంకా అనేకులు తెలుసుకోవాలి, అనేకులు బలపడాలి. లాక్డౌన్ పీరియడ్లో 5 నెలల నుంచి దాదాపుగా 5 నెలలు పూర్తి అయిపోయినాయి. మార్చ్ 21 ఈరోజు ఆగస్ట్, మేబీ ఈ డేట్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా 5 months అయిపోయింది. 5 months దాటినప్పటికీ మనం దేవునికి ఎలా ఉన్నాం. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రకటన గ్రంథం నుంచి స్టార్ట్ చేసాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మీరు కావాలంటే తర్వాత ఒకసారి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి మొత్తం చూసుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి అసలు ప్రకటన గ్రంథం ఎందుకు చెప్పబడింది, 7 సంఘాలకి లేఖలు ఎందుకు రాయబడ్డాయి, 7 సంఘాలకి లేఖలు రాసినప్పుడు ఒక్కో సంఘంలో ఉన్న తప్పులేంటి, ఒప్పులేంటి, వాళ్ళని ఎలా పొగిడాడు, ఎలా దేవుడు ఖండించాడు, ఎలా బుద్ధి చెప్పాడో మొత్తం చెప్పబడింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, అలాగే రోజుకు ఒక శ్రేష్టమైన జీవితం, వారి జీవితాలను నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు. బైబిల్ గ్రంథంలో జంతువులు, ఆ జంతువులు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు. బైబిల్ గ్రంథంలో స్త్రీలు, ఆ స్త్రీలు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు. బైబిల్ గ్రంథంలోని న్యాయాధిపతులు, ఆ న్యాయాధిపతుల జీవితాలు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు. ఇలా ఈ లాక్డౌన్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వాక్యం అందించబడుతూ ఉంది. ప్రతిరోజు ఏదో 1-2 రోజులు, అది అకేషనల్ ఏదైనా నా ఫ్యామిలీ, ఏదైతే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడే ఆ రోజే వాక్యం తెలియజేయటానికి సమయం లేక ఆ రోజు వరకే విడవబడ్డాయి. దాదాపు ఒక 3 రోజులు 4 రోజుల వరకే యూట్యూబ్లో ఇవ్వలేదు అవి. ఎందుకంటే 2 మా సిస్టర్స్ పెళ్ళిళ్ళ వల్ల 2 పెళ్ళిళ్ళు అవటం వల్ల, ఆ పెళ్ళిళ్ళకి ఆ 2 రోజులు నేను అటెండ్ అవటం, 3 సార్లు ఎంగేజ్మెంట్, మొత్తానికి 4 మా తాతగారు ఎక్స్పైర్ అవటం వల్ల 1. ఆ రోజుల్లోనే అతి తక్కువగా ఆ రోజుల్లోనే ఇవ్వలేకపోయాం. అయినా సమయం ఉంది, అసమయం ఉంది, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. మరొక పాట చూస్తే, ఎందుకంటే పౌలుకి తిమోతి చెప్పాడు, ప్రయాసపడని దేవుడు ఈరోజు మనం కూడా ప్రయాసపడాలి. ప్రయాస అనేది మనందరికి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని అంటున్నాడు. ఈరోజు ప్రయాస అనేది చాలా ఉంది. దేవుని కొరకు ఎలా ఉన్నావు, నీ ప్రయాస ఎలా ఉంది? ఇంతవరకు ఒక ఆత్మనైనా ప్రభు సన్నిధిలో తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెట్టావు. అయితే ఇక్కడ చూద్దాం రండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమంటున్నాడంటే ఖండించు, ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఈ వాక్యం ఇలాగే చెప్పాలయ్యా. ఎందుకనగా జనులు హితబోధన, ఆరోగ్యకరమైన బోధన అంగీకరించక సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఆ రోజుల్లో తమకు ఇష్టానుసారమైన బోధకుల వైపు, తమ ఇష్టం. ఈరోజు దేవుని చిత్తం చేయాలి. యోనా సిద్ధపడ్డాడు. ఎస్, ఐ వాంట్ టు డూ ద గాడ్స్ విల్. దేవుని చిత్తమే చేయడానికి నినివే పట్టణానికి వెళ్తున్నాను, ఆయన సువార్తను ఉన్నదన్నట్టు ప్రకటించడానికి వెళ్ళాడు. ప్రకటించేటప్పుడు భయం కలిగింది. నేను ఆ యోనా గురించి మూవీ చూస్తున్నప్పుడు, ఆ సినిమా చేశారు, ఆ చిత్రంలా ఒక ఫిలింలా చేసినప్పుడు, అది చూస్తున్నప్పుడు యోనా ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా చెప్పాలి, తెలియని ప్రాంతం, వాళ్ళకి ఎలా చెప్పాలి. అయితే ఒక సేవకుడు ఒక చోటకి పంపబడ్డాడంట, సేవ నిమిత్తం పంపబడినప్పుడు సేవ చేస్తున్నాడంట. ఏ ఒక్క వ్యక్తి రక్షించబట్టలేదు, సంఘంలో ఎవరో చేర్చబట్టలేదు, వాళ్ళంతా ఆత్మీయంగా సరిగా ఉండట్లేదు. ఆ సేవకులు లెటర్ రాశాడంట, అయ్యా నేను తిరిగి వస్తాను, ఇక్కడ ఎవరు రక్షించబట్టలేదు, అలాగే ఎవరు సంఘానికి వస్తున్న వాళ్ళు ఎవరు ఆత్మీయంగా నిలబట్టలేదు అని చెప్పి లెటర్ రాసినప్పుడు, లేదయ్యా మరలా ఉండు, ఒక వారం ఉండి ప్రార్థనలు చేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కానీ రిజల్ట్ రాలా. మరలా లెటర్ రాశాడు, అయ్యా నేను ఉండలేను, వేస్తున్నానని. మరలా అక్కడి నుంచి వచ్చింది లెటర్. అయితే ప్రార్థన చేయండి మరొకసారి, అయ్యా ఈసారి కన్నీటి ప్రార్థన చేయని చెప్పి లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత మరలా తిరిగి ఆ మినిస్ట్రీ వారికి దాదాపుగా 1 నెలలైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, లెటర్స్ రావట్లా.
ఉపవసించి కన్నీటితో ప్రార్థన చేయమన్నప్పుడు లెటర్స్ రావట్లా. ఏంటి ఇతని దగ్గర నుంచి రోజుకో 1 వీక్ ఆర్ 1 మంత్లో ఖచ్చితంగా లెటర్ వచ్చేది కదా, లెటర్ రావట్లేదు. 3 నెలల తర్వాత వాళ్ళే రాశారు. లెటర్ రాసి పంపిస్తే ఇతను అంటున్నాడు, అయ్యా మీకు లెటర్ రాయటానికి కూడా నాకు సమయం లేదు, దేవుని కృపలో బహుబలంగా వాడబడుతున్నాను. దేవుని కొరకు అనేకులు తమ 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 పాపాలను ఒప్పుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు సంఘంలో చేర్చబడుతున్నారు నానాటికి. ఎందుకంటే నాకు మీకు లెటర్ రాసేంత అంత టైం కూడా లేకుండా ఆ ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఈరోజు అంత సమయం నాకు లేదయ్యా. మీకు ఉత్తరం రాసేటప్పటికి ఎవరో ఒకరికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎవరో ఒకరు వచ్చి ప్రార్థనడు. అంత సమయం దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు. ఈరోజు ఉన్నట్టు వెళ్ళి నినివే పట్టణానికి చెప్పాలి. నినివే పట్టణానికి వెళ్ళి ఉన్నట్టు ప్రకటించాడు. ఉన్నట్టే చెప్పాలి. అది గాయం చేసిన వాళ్ళు అంగీకరించకపోయినా ఆమోస్ కూడా వెళ్ళి ఉన్నట్టు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, అక్కడ యాక్సిడెంట్ అన్నాడు, వెళ్ళి ఇక్కడ చెప్తే నీకు రూపాయి కూడా రాదు, అక్కడికి వెళ్ళు, నీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెబితే నీకేమో ఏమనుకుంటున్నావు అంటే, నేను ఈ వార్త తెచ్చాను, నన్ను ఏమనుకుంటున్నావు? నేను సువార్తకు నేను ఒక ప్రవక్తను అనుకుంటున్నావా? ప్రవక్త శిష్యుని అనుకున్నావా? కాదు, నేను మేడిపళ్ళు ఏరుకునేవాడినయ్యా, దేవుడు చెప్తే వచ్చా నేను అని చెప్పి అక్కడ చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన మాటను చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు యోనా కూడా దేవుడు చెప్పిన మాట. ఈరోజు దేవుడు మన జీవితంలో చేయమన్న కార్యం చేస్తున్నామా? దేవుడు యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్మ ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. మనం ఆ ధన్యులమై ఉన్నామా? ఒకటి ఆలోచించండి. రెండోది, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. మరి చేస్తున్నామా? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు. నీ పొరుగు వాడిని కనీసం, ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో నీకు చేతనైన సాయం ఎవరికని చేసావా? ఈ 3 ఆలోచించు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? సాయం చేయలేకపోతే ప్రార్థన చేస్తున్నావా? రెండోది, ధర్మశాస్త్రానికి వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తున్నావా? మూడోది, ఇతరుల పట్ల వారికి మనం సహాయం చేయగలిగిన శక్తి ఉంటే ఓకే, శక్తి లేనప్పుడు ప్రార్థన చేసే శక్తి ఉందిగా. ప్రార్థన పవర్ఫుల్ కదా దానికంటే. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? హెచ్చరించడానికి పూనుకున్నాడు. ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు ఉన్నట్లుగా ఎదుటి వారికి కాదు, నేను చెప్తుంది దేవుని ఎదుట నేను చెప్తున్నాను కాబట్టి దేవునికే భయపడి దేవుని ఎదుట దేవుడు చెప్పిన మాట ఉన్నట్లుగా వారు మన సంఘానికి రానివ్వండి, రాకపోనివ్వండి, ఉన్నట్లుగానే చెప్పి వాళ్ళు ఇద్దరైనా సరే పరలోక రాజ్యానికి వస్తే దేవునికి మహిమ. ఎందుకంటే పరిశుద్ధంగానే రావాలి. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్గా నేను ఉన్నాను అనుకోండి, మీరు వచ్చారు, మరలా నా దగ్గరికే రావాలని ట్రీట్మెంట్ మీరు పుండుతో వచ్చినప్పుడు, ఆ గాయంతో వచ్చినప్పుడు, ఆ గాయాన్ని అలా నేను తుడిచేసి పంపించేసి బ్యాండేజ్ వేసి పంపిస్తే మీరు మరలా నా దగ్గరికి రారు. ఈరోజు ఆయన ఏం చేయలేదు, నేను మరలా వచ్చారనుకోండి, అలాగే నేను చేస్తున్నాను అనుకో, నాకు డబ్బులు వస్తాయి కానీ మీ గాయం తగ్గదు. ఈరోజు ఒక మంచి డాక్టర్గా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా కష్టం ఉంది, బాధ ఉంది, తట్టుకో అని చెప్పి ఆ పుండుకు పట్టిన స్ట్రింగ్ అదంతా గట్టిగా కట్టి పిండి, అది రక్తం వచ్చినా సరే పిండేసి దానికి కావాల్సిన ఏదైతే పరికరాలు, దానికి కావాల్సిన ప్రతి ఒక్క వైద్యం చేసి, అది బాధైనా కష్టమైన వేదనైనా. ఈరోజు దెబ్బ తగిలినప్పుడు టించర్ వేస్తే ఆ దెబ్బ మీద చాలా నొప్పి కలుగుతుంది, కానీ టించర్ వేయకపోతే అల్లాడిపోతావు. ఆ టించర్ వేసినప్పుడు సమసిపోతుంది కొన్ని రోజులకి. అలాగే ఈరోజు వాక్యం చేత మునికోలు కర్రలా గుచ్చబడుతుందంటే ఆ వాక్యం నిన్ను ఒకరోజు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఈ పాపాన్ని నీకు గుర్తు చేస్తుందంటే ఈ వాక్యం నీలో పనిచేస్తున్నట్టు అర్థం. అయితే ఇక్కడ చూస్తే తను చేసిన పనికి జయం వచ్చింది. ఇందా చెప్పా కదా, ఆ వ్యక్తి చేసిన కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి జవాబు వచ్చింది, అందరూ రక్షించబడుతున్నారు. ఈయన చెప్పిన సువార్త విని ఏం చేశారు అని నినివే ప్రజలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు మీరు చదివితే, యోనా చెప్పిన వాక్యానికి వాళ్ళంతా ఏం చేశారంటే, నినివే పట్టణములకు నాశనం కలుగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, మొదటిగా ఏం చేశారంటే విశ్వాసం ఉంచారు. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి విన్నారు.
మీ మీదకి ఉగ్రత వస్తుంది అని చెప్తే ఎవరు దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడంటే విశ్వాసం ఇచ్చారు. మొదటిగా విశ్వాసం, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం దేవుని గురించిన మాట అయితే నువ్వు రక్షించబడతావు, నువ్వు బలపడతావు. రక్షించబడిన వ్యక్తిగా మన పేరేంటి? విశ్వాసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి ఒక జాబితా ఉంది. విశ్వాస వీరుల జాబితా. విశ్వాసం అనేది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. తోమా పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. తోమా అవిశ్వాసిగా చెప్పినప్పుడు తోమా ఇంకా అవిశ్వాసిగా నువ్వు ఉండాలని నేను కోరుకోట్ల, వేలు పెట్టి చూడు, విశ్వాసిగా మారు. ఎందుకంటే తోమా విశ్వాసిగా జీవించినప్పుడు ఈ భారతదేశం ఎలాగ వెలిగించడానికి తోమానే దేవుడు ఇష్టపడ్డాడు. భారతదేశాన్ని వెలిగించడానికి, భారతదేశాన్ని సువార్తను తేటానికి. ఈరోజు నువ్వు కనీసం నీ ఇంటి పక్కన మారిన ఎవరికైనా ఒక్కరికైనా తెలియజేసావా? అయితే ఇక్కడ నేను చెప్పిన మాటకి వాళ్ళు విశ్వాసం ఉంచి, ఎవరైందు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండండి. ఉపవాస దినాన్ని చాటింపు వేశారు. ఉపవాస దినం, ఉపవాసం బైబిల్ గ్రంథంలో అత్యధిక గొప్ప పెద్ద ఉపవాసం ఉంది. ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి, గనులైనా సరే, వాళ్ళు ఉన్నోళ్ళైనా సరే, లేనోళ్ళైనా గోనె పట్ట కట్టుకున్నారు. వాళ్ళ దుఃఖానికి, వాళ్ళకి కలిగిన దుఃఖానికి ఆ గోనె పట్ట కట్టుకున్నప్పుడు అది తెలియజేయడం జరుగుతుంది. ఆ గోనె పట్ట తెలియజేస్తుంది. మనం కూడా దావీదు గురించి గడిచిన రోజున విన్నాము. దావీదు గోనె పట్టకు బదులుగా ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ఏం చేశాడు? దావీదుకి గోనె పట్టకు బదులుగా ఏం ధరింపజేశాడు? కీర్తనల గ్రంథంలో మాట మనం చదివాం. కీర్తనల గ్రంథం. ఎందుకంటే దావీదు దేవుని ఎదుట నీతిగా, ఎందుకంటే తను అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునికి మహిమకరంగా ఈరోజు జీవించాడు. అయితే ఈరోజు యోనా కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని సువార్తని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళంతా, అయితే నినివే ప్రజలంతా ఆ సువార్త తెలుసుకున్న తర్వాత మొదటిగా విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాసంతో ఉపవాసం ఉన్నారండి. ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఎవరు ఉపవాస దినాన్ని? ఈరోజు మనకి ఈరోజు దేవుడు తెలియజేసినప్పుడు మనకు కూడా ఒకటి ఉంటది ఉపవాసం. మనకి అందరు తెలియజేస్తారు, అందరికి చాటింపు వేస్తారు. ఈరోజు బయట మోగుతుంది, జాగ్రత్త. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించండి, శానిటైజ్ చేసుకోండి, మీ వస్తువులు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జాగ్రత్తలో అత్యవసర సమయాల్లో బయటకు కరోనా ఉందని చెప్పి ప్రకటన జరుగుతుంది. ఈరోజు యేసుక్రీస్తు తిరిగి రానై ఉన్నాడని చెప్పి ప్రకటన అనేక రోజుల నుంచి తెలియజేయబడుతుంది. ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు దేవునికి ఎలా ఉన్నావు? ఆ ప్రకటన వాళ్ళకి తెలియజేయబడినప్పుడు అందరూ ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజు సైతం తన రాజ వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలోకి వచ్చాడు. ఈరోజు ఇంకా నేను రాలేను అని ఉంటే కుదరదు. దేవునికి మహిమకరంగా జీవించడానికి వాళ్ళు పూనుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. పశువులకు కూడా ఉపవాసం పెట్టేశారు. పశువులకు కూడా ఉపవాసం పెట్టారు. ఈరోజు ఎలా ఉన్నాం? ఈరోజు వారంలో ఒక్కసారైనా ఈరోజు ఉపవాస ప్రార్థన, ఉపవాసం అనేది ఉంటున్నావా? దేవుని కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఆత్మీయంగా బలపడ్డ కొరకు ఉపవాసం ఉంటున్నావా? నేనున్న పరిచయంలో నాకు అలవాటైంది, శుక్రవారం నా ఆత్మీయ జీవితానికి, శనివారం అనేక ఆత్మ పట్టబడాలని ఉపవాసం ఉంటాం. నాకు అలవాటు చెందింది ఎక్కడంటే నేను పరిచయలోకి, నేను బాప్తీసం తీసుకున్న రోజే పరిచయలోకి ఎంటర్ అయినా. పరిచయలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఘనత కోసం ఈ మాట చెప్పట్లేదు, దేవుడు ఇచ్చిన కృపను బట్టి తెలియజేస్తున్నాను ఈ మాట. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఇక్కడ చూస్తే మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయమని మనుష్యులు పశువులేమి సమస్తంలో గోనె పట్ట కట్టుకున్న వాళ్ళని జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకున్న వాళ్ళని దోతల నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి జంతువులు కూడా గోనె పట్ట కడుతున్నారు. అవన్నీ వాళ్ళందరూ రిపెంట్ చేస్తున్నారు, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు దేవుని ఎదుట. మనఃపూర్వకంగా, నోటితో కాదు. ఎందుకంటే నోటితో ఊరక, హృదయంలో రాకుండా నోటితో ఏదో వాళ్ళు కాదు, హృదయంతో మనఃపూర్వకంగా ఒప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ చూస్తే
పట్టణంలో చాటించి ప్రకటన చేస్తే ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకునగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుచునన్న తాను మాట ఇచ్చిన కీడు చేయక విడిచిపెట్టేశాడు. ఆ కీడు దేవుడు చేయకుండా వదిలిపెట్టేశాడు. వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళు ఎలా అయితే జీవించారో దానికి దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఆ కీడు ఆ ఆపద ఆ ఇరుకు ఇబ్బంది రాకుండా దేవుడు ఆపేశాడు. ఎందుకంటే వాళ్ళు తమ పాపాలను ఒప్పుకున్నారు, మనఃపూర్వకంగా ఒప్పుకున్నారు. ఈరోజు మనం కూడా పాపిని తెలుసుకొని మనఃపూర్వకంగా ప్రభువుని అడగాలి. దేవునికి మహిమకరంగా మన పాపాలను ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకున్నవాడే కనికరం పొందుకుంటాడు. అయితే చూస్తే నినివే ప్రజలు మారు మనసు పొందిన తర్వాత అది గ్రహించలేని హృదయం గలవాడయ్యాడు. ఎందుకంటే ఈయన ఎందుకు వెళ్ళలేదంటే దేవుడు వాళ్ళని విడిచిపెడతా వాళ్ళని కనికరిస్తాడని తెలిసి ఆయన వెళ్ళాల. ఇప్పుడు ప్రకటించిన తర్వాత వారు మార్పు వల్ల ఆయన ఏం చెబుతున్నాడంటే, యెహోవా నేను నా దేశంలో ఉండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుంది కదా, నాకు తెలిసి ఇలా జరిగితే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతావని నాకు తెలుసు, ఉగ్రత నుంచి నువ్వు కాపాడుతావని నాకు తెలుసు, వాళ్ళు పశ్చాత్తాపం చెందితే నువ్వు వాళ్ళని విడిచిపెడతామని తెలుసు, అందుకే నేను వెళ్ళలా. అయితే యోనా గ్రహింపలేకపోయాడు. చివరిగా చూస్తే యోనా దేవుని ప్రేమని కొలవాలని చూశాడు. ఆ కొలవలేక, ఎందుకంటే దేవుని ప్రేమను కొలవలేమని ఒక సంభవం ద్వారా తెలుసుకున్నాడు. అది యోనా గ్రంథంలో ఆ చెట్టు వచ్చింది. ఆయన ఒక చెట్టు కింద ఉంటే ఆ చెట్టు అంతా సొర చెట్టు ఒక రోజుకే వచ్చింది. మరలా ఒక రోజులోనే ఏదైతే జంతువుగా ఆ జంతువు తినేసింది ఆ పురుగు. అయితే ఇక్కడ చూస్తే 10వ వచనంలో అంటున్నాడు, అందుకు యెహోవా నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారించుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బాబు పశువులను గల నినివే మహాపురముల విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడి ప్రేమను కొలవాలని ట్రై చేసాడు. ఆ ప్రేమ ప్రేమ ఆకాశం అంత ఎత్తైంది, భూమి అంతా పాతాళం అంతా లోతైంది. ఆ ప్రేమను కొలవటానికి కొలబద్దలు లేవు. ఆ ప్రేమ గురించి నీకు తెలియాలంటే కలవరి సిలువ వైపు చూడు. ఈరోజు ఆ ప్రేమ అగాపే ప్రేమ. అందుకంటున్నాడు ఈయన గురించి జ్ఞాపకం చేస్తూ సువార్తికులు కూడా, యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త 12:39 ఆయన గురించి తెలియజేశాడు. మత్తయి సువార్తలో 12:39 యోనా గురించి కూడా చూస్తే, ఎందుకంటే ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియను మనకు అనుగ్రహింపబడదు. వాళ్ళు సూచక క్రియలు అడిగేవాళ్ళు. అప్పుడు యోనా గురించి చెప్పాడు తప్ప ఇంక ఏ సూచక క్రియ మీకు ఉండదన్నాడు. అలాగే 16:4 కూడా చూస్తే వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గుర్చిన ఇక్కడ కూడా అదే మాట, యోనాను తప్ప మీకు ఏ సూచక క్రియ చూపబడదు. ఈరోజు ఎలా ఉన్నావు? యోనా వలె ఆ నినివే ప్రజలు ఎలా అయితే తమ జీవితాన్ని మార్చుకున్నారో ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి మహిమకరంగా నువ్వు జీవించినప్పుడు నీ ద్వారా అనేకులు ప్రభు సన్నిధికి చేరటానికి, ప్రభువుని నమ్ముకోవడానికి, ప్రభు కొరకు జీవించడానికి దేవుడు అట్టి కృపను మనకు చూపుతాడు. ఒకవేళ నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోకుండా దేవుని కొరకు ఇంకా నీ జీవితాన్ని రాకుండా, ఇంకా పశ్చాత్తాపం చెందకుండా, ఇంకా ముగ్గురుతో వచ్చే రోజు సిద్ధపడవచ్చులే అని చెప్పి ఇంకా ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, దేవుని సహవాసం లేకుండా ఉన్నామేమో. ఈరోజు దేవుని ఇంతనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచావు. నా జీవితం ద్వారా అనేక పాఠాలు నేర్పుతావు. నీ రాకడ పర్యంతం వరకు ఉగ్రత గురించి తెలియజేసినప్పుడు నినివే ప్రజలు రక్షించబడ్డారు. ఈరోజు రాబో ఉగ్రతను తప్పించుకుంటూ కొరకు నీ రక్తంలో కడగబడి మరణం వరకు నమ్మకంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రయించిన ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, యూట్యూబ్ లో చూస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్న ఆయుధున్న బిడ్డలను కూడా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ కూడుకున్న మనకి, సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్ లో చూస్తున్న వారికి, నా ఎదుటిన్న వారికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే
చూస్తున్నట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి తెలియజేయండి. తిరిగి మనం రేపటి రోజున కలుసుకునేంత వరకు దేవుడి మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.